మనసు దోచే ఇకబెన్న ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. బీజేపీ కార్యకర్తను టీడీపీ కార్యకర్తలు అతి కిరాతకంగా హత్య చేశారు. రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ మండలం చంద్రగిరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో భోజనం చేస్తున్న బీజేపీ కార్యకర్త కృష్ణమూర్తి శెట్టిపై టీడీపీ కార్యకర్త రామాంజనేయులు వేట కొడవళ్లతో దాడి చేశాడు. విచక్షణారహితంగా నరికాడు. తీవ్ర గాయాలతో బళ్ళారిలో చికిత్స పొందుతూ బీజేపీ కార్యకర్త కృష్ణమూర్తి శెట్టి మృతి చెందాడు. అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. బీజేపీ కార్యకర్తను టీడీపీ కార్యకర్తలు అతి కిరాతకంగా హత్య చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి. మహేశ్వరి, అనంతపురం జిల్లాలో బీజేపీ కార్యకర్త దారుణ హత్య తీవ్ర స్థాయిలో ప్రకంపనలు రేపుతోంది. రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహల్ మండలం చంద్రగిరి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాస్తవానికి రాత్రి భోజనం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా దుండగులు వచ్చారు. కృష్ణమూర్తి శెట్టి 50 సంవత్సరాలు, ఈయనపైన దాడి చేశారు. ఆయన్ని విచక్షణతో నరికివేశారు. అయితే ఆయన కొన్న ఊపిరితో పరిస్థితి విషమంగా ఉండడంతో రాయదుర్గం నుంచి బళ్ళారి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కొద్దిసేపటి కిందటే బీజేపీ కార్యకర్త కృష్ణమూర్తి శెట్టి మరణించడం జరిగింది. అయితే ఈ ఘాతుకానికి పాల్పడిన వారందరూ మొత్తం నిందితులంతా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలుగానే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రామాంజనేయులు అనే వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. చంద్రగిరికి సంబంధించిన రామాంజనేయులు వ్యక్తి టీడీపీలో చురుగ్గా పాల్గొంటున్నారు. తెలుగుదేశం పార్టీ నేతగా ఉంటూ వస్తున్నారు. అయితే ఈయనకు కృష్ణమూర్తి శెట్టికి గత కొన్ని రోజులుగా భూ వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే పక్కా ప్రణాళికతో ఒక్కసారిగా భోంచేస్తున్న, అంటే ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని భోంచేస్తున్న రామాంజనేయుల పైన విశేషంగా వేడుకలతో దాడి చేశారు. ప్రస్తుతానికి రామాంజనేయులు పోలీసులు అదుపులో ఉన్నారు. రామాంజనేయులతో పాటు మిగతా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల ఇన్వాల్వ్మెంట్ పైన పోలీసులు సమగ్రంగా విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున బీజేపీ నేతలు చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నేత రామాంజనేయులతో పాటు ఈ ఘటన కారణమైన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.